కీచకుడి చావు కేవలం ఒక కామాంధుడి అంతం మాత్రమే కాదు, అది ఒక రాజ్యానికి రక్షణ లేకుండా చేసింది. విరాటరాజు బావమరిది, ఆ రాజ్యానికి సైన్యాధ్యక్షుడు అయిన కీచకుడు చనిపోయాడని తెలిసి హస్తినాపురంలో కౌరవులకు అనుమానం ఏర్పడింది. లోకం గంధర్వులు చంపారు అనుకున్న దుర్యోధనుడికి ఆ దెబ్బలో భీముడి శక్తి కనిపించింది. పాండవుల అజ్ఞాతవాసం ముగియడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. వాళ్లను బయటకు రప్పించడానికి కౌరవులు వేసిన పథకమేంటి? కీచకుడు లేని విరాట రాజ్యంపై జరిగిన దాడి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ కథలో విరాట పర్వం చివరి ఘట్టం, ఆ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకుందాం. భాగం 1. మొదటి దాడి, దక్షిణ గోగ్రహణం. దుర్యోధనుడి పథకం చాలా సరళం. భీముడు ఖచ్చితంగా విరాట నగరంలోనే ఉంటాడు. యుద్ధం వస్తే పాండవులు బయటపడతారు. అందుకే కౌరవుల మిత్రుడు సుశర్మను పిలిపించి విరాట రాజ్యం యొక్క దక్షిణ భాగంపై దాడి చేయమని పంపించాడు. దీన్నే దక్షిణ గోగ్రహణం అంటారు. సుశర్మ సైన్యం విరాటరాజు పశువులను బంధించింది. విరాటరాజు స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు, కానీ సుశర్మ చేతిలో బందీ అయ్యాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు అక్కడున్నాడు. వెంటనే వంటవాడైన భీముడిని పిలిచి, చెట్టు పెకిలించి యుద్ధం చేయకు, నీ బలం ఎవరికీ తెలియకూడదు అని హెచ్చరించాడు. భీముడు మారువేషంలోనే సుశర్మను ఓడించి విరాటరాజును విడిపించాడు. ఇది మొదటి విజయం. కానీ అసలు ప్రమాదం ఇంకా ముగియలేదు. విరాటరాజు సైన్యం దక్షిణ యుద్ధంలో ఉండగా ఉత్తర దిక్కు నుండి కౌరవ సైన్యం విరుచుకుపడింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ వంటి మహాయోధులు వచ్చారు. రాజ్యంలో మిగిలింది యువరాజు ఉత్తర కుమారుడు మాత్రమే. అతను యుద్ధం చూడగానే భయంతో వణికిపోయాడు. రథం నుండి దిగిపోయి పారిపోతుండగా అతనికి సారథిగా ఉన్న బృహన్నల అతన్ని ఆపి ధైర్యం చెప్పాడు. కాని ఇక్కడే ఒక ఘట్టం ఉంది. నపుంసకుడి వేషంలో ఉన్న బృహన్నల ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకెళ్లాడు. శమీవృక్షం మీద శవంలా కట్టేసి ఉన్న మూటలను విప్పమన్నాడు అర్జునుడు. అందులో గాంధీవం కనిపించింది. అప్పటిదాకా తల వంచుకుని బతికిన అర్జునుడు తన నిజస్వరూపాన్ని ఉత్తరుడికి చూపించాడు. నేనే అర్జునుణ్ణి అని చెప్పగానే ఉత్తరుడు నమస్కరించాడు. గమనించాల్సిన విషయం, ఆ రోజు అజ్ఞాతవాసం గడువు పూర్తయింది. అర్జునుడు శంఖం పూరించాడు. ఆ శబ్దం వినగానే ద్రోణుడికి, భీష్ముడికి అర్థమైంది, వచ్చింది ఎవరో కాదు, పార్థుడే. దుర్యోధనుడు సంతోషించాడు. పాండవులు దొరికారు, మళ్లీ అరణ్యవాసానికి పంపవచ్చు అనుకున్నాడు. కాని లెక్కలు మారుతున్నాయి. అర్జునుడు ఒక్కడే కురువృద్ధులందర్నీ ఎదుర్కొన్నాడు. కర్ణుణ్ణి ఓడించాడు. భీష్ముడితో పోరాడాడు. చివరగా రక్తపాతం ఇష్టం లేక సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. దాని దెబ్బకు కౌరవ సైన్యం మొత్తం చైతన్యం కోల్పోయింది. అర్జునుడు యుద్ధం గెలిచాడు, గోవులను మళ్లించాడు. కాని మళ్లీ బృహన్నల వేషం వేసుకుని నగరానికి తిరిగి వచ్చాడు. విజయం ఉత్తర కుమారుడిదే అని చెప్పాడు. ఎందుకంటే ధర్మరాజు అనుమతి రాలేదు. యుద్ధం గెలిచిన సంతోషంలో విరాటరాజు కంకుబట్టుతో పాచికలు ఆడుతూ తన కొడుకు ఉత్తరుణ్ణి పొగిడాడు. నిజమైన వీరుడు బృహన్నల అని కంకుబట్టు చెప్పగానే రాజు కోపంతో పాచికను విసిరాడు. యుధిష్ఠిరుడి నుదిటి నుండి రక్తం కారింది. ఆ రక్తం నేలపై పడకుండా ద్రౌపది పట్టుకుంది. ఎందుకంటే ధర్మరాజు రక్తం నేలపై పడితే ఆ రాజ్యం నాశనమవుతుంది. 3వ రోజున పాండవులు తమ నిజస్వరూపంతో సింహాసనాలపై కూర్చున్నారు. విరాటరాజు ఆశ్చర్యంతో ఉంటూ క్షమాపణ కోరాడు. తన కూతురు ఉత్తరను అర్జునుడికి ఇవ్వాలని అనుకున్నప్పటికీ అర్జునుడు చెప్పాడు, నేను ఆమెకు గురువును, నా కొడుకు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. అలా కీచక వధతో ప్రారంభమైన సంఘటన మహాభారత యుద్ధానికి ముందు సిద్ధాంతపూర్వక సంకేతంగా నిలిచింది. ఇది నిజమైన చరిత్ర.